విద్యార్థిని న్యాయవిద్య విద్యార్థిని. గతంలో 1937 నవంబర్ 16 మద్రాసు రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత శ్రీబాబు ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలి, లేని పక్షంలో హైకోర్టును ఏర్పాటు చేయాలని ప్రత్యేక నిబంధన శ్రీబాబు ఒప్పందం చేసుకున్నారు మన పెద్ద మనుషులు కలిసి. ఈరోజు ఏం జరిగిందంటే రాష్ట్రం విడగొట్టిన తర్వాత మనకి అమరావతి వచ్చేసి విజయవాడ తరలించారు. అదేవిధంగా హైకోర్టు ఇడనా పెట్టాలా, అక్కడనా పెట్టాలా, లేకపోతే రాజధాని ఇక్కడనా పెట్టాలా, అక్కడ పెట్టాలా. ఈ శ్రీబాబు నిబంధనలు తుంగలో దొక్కి ఈరోజు ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు దొంగలో దొక్కి ఈరోజు హైకోర్టును కానీ ఆడికి తరలించారు, రాజధాని కానీ ఆడికి తరలించారు. మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే 1937 నవంబర్ 16 శ్రీబాబు ఒప్పందం ప్రకారము రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మేము విద్యార్థిగా మేము ఈరోజు కోరడం జరిగింది. కేవలము చంద్రబాబు నాయుడు ఇక్కడ చూసుకుంటే కోస్తాలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ కోస్తాలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి, శాసనసభ సీట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి రాయలసీమలో తుంగలో దొక్కి రాయలసీమలో ఉన్న చట్టాలను తుంగలో దొక్కి ఈరోజు హైకోర్టును అక్కడ ఏర్పాటు చేయాలి. మేము వెంటనే డిమాండ్ చేసేది ఏంటంటే హైకోర్టు ఇక్కడ కర్నూలులో కానీ లేకపోతే రాయలసీమ ప్రాంతంలో కానీ ఏర్పాటు చేయాలని మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటా సంవత్సరానికి చూసుకున్నట్టయితే 40,000 మంది పైనే నిరుద్యోగులు బయటకు వస్తున్నారు ఉద్యోగ అవకాశాల కోసం. కానీ ఈరోజు ఉద్యోగ ప్రయత్నంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పూర్తిగా విఫలమైందని ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే ఈరోజు పీజీ PhD చెందిన విద్యార్థులు ఈరోజు బెంగళూరులోని యానో బాచ్మన్లుగా పనిచేస్తున్నారు. ఈరోజు అట్లాంటి పరిస్థితి నెలకొంది. కేవలం మన చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈరోజు జాబ్ వస్తాయని చెప్పినాడు. ఇంతవరకు అయితే మాకైతే నిరుద్యోగులకు ఇంతవరకు ఎటువంటి జాబ్ వచ్చింది లేదు. కేవలం బాబు వస్తే ఒకరికి జాబ్ వచ్చింది. ఎవరికంటే కేవలం చూసుకుంటే నారా లోకేష్ గారికి కొడుకు జాబ్ వచ్చింది. మాకైతే ఎటువంటి జాబ్ రాలేదు. ఈరోజు మేము పీజీ చేసినాము, ఈరోజు ఎంఏ బీడీ చేసినాము, LLB చేస్తున్నాము ఈరోజు మేము. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే మాకు ఎటువంటి నిరుద్యోగ అవకాశాలు లేవు. ఏమనంటే చంద్రన్న బీమా మాకు 1000 రూపాయలు ఇచ్చామన్నారు. ఈ అవకాశం చూసుకొని మళ్ళీ ఎన్నికల స్టెంట్ బాగానే మీకు 2000 ఇచ్చాం, మీరు చేయాలి మాకు అని చెప్తున్నారు. కానీ మేము దీన్ని పూర్తిగా ఖండిస్తాం. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించవలసిందిగా మేము ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసింది. దీన్ని ప్రశ్నించవలసిన ప్రతిపక్ష హోదాలో ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎటువంటి శాసనసభకి వెళ్ళకుండా ఈరోజు ప్రశ్నించకుండా కేవలము రోడ్ షోలకు మాత్రమే పరిమితమైనాడు. ఆయన రోడ్ షోల వరకు ఎంతసేపు ఉన్నా దానికే పరిమితం. ఈరోజు మేము ప్రత్యేకంగా ఈరోజు జనసేన పార్టీ అధినేత గారిని కలుస్తాము, ఈ యొక్క పరిస్థితిని వివరిస్తామని మేము చెప్తున్నాము. షేక్ రియాజ్ ఉద్యోగ వృత్తి ఇస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు దీన్ని ఎలా చూస్తారు? ఇది కేవలం ఒక ఎలక్షన్ స్టంట్ మాత్రమే. మేమేం అడగలేదు, మాకేం నిరుద్యోగ వృత్తి మాకు కావాలని మేము అడగలేదు కదా. మాకు ఉద్యోగ అవసరం లేదు, మా పొట్టబట్టులు మేము బతుకుతామంటున్నాం. మేము ఈరోజు మాకు అవకాశం చూపించకుండా మేము నిరుద్యోగిస్తాం, మేము సోమరిపోతులు చూస్తామంటే మేము అడగలేదు కదా. ఈ విషయం 1000 రూపాయలు ఇచ్చామన్నారు, ఆ 1000 రూపాయలు మేము అడగలేదు. తర్వాత ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఇలా తలకాయ నొప్పి నిరుద్యోగులతో విద్యార్థులు తలకాయ నొప్పి మాకెందుకు ఇవన్నీ అని మళ్ళీ 2000 రూపాయలు ఇస్తామన్నాడు. మేము తీసుకుంటామని మేము ఈరోజు కానీ ఇప్పుడు నాకు వచ్చిన 1000 రూపాయలు వస్తామంటే మా ఒక పింఛన్ మేము తీసుకోవడానికి మాకు సత్తా ఉంది, పనిచేసే సత్తా ఉంది, పని చేస్తాం, బతుకుతాము, ఒకరికి బతికిస్తాం. వాళ్ళ సంస్థలు వచ్చినాయంటే మేము ఇక్కడ బతుకుతాం. ఇప్పుడు కర్నూలు ఎయిర్పోర్ట్ పడింది, ఎయిర్పోర్ట్లో మాకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు. మాకు ఈరోజు ఎక్కడి నుంచి ఒక నోటిఫికేషన్ లేదు. కర్నూలు రాయలసీమకు రాయలసీమ వాళ్ళకి కేటాయించాలి. మేము అదే కానీ ఈ విషయం కానీ మేము పవన్ కళ్యాణ్ గారితో మేము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేస్తాం. పరిష్కరించే ప్రయత్నం ఆయన ద్వారా ప్రయత్నం అయితే చేస్తాం.